మేకప్ వీడియో కదా మర్చిపోయాను. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ మేఘన. ఎవరైనా కొత్తగా చూస్తున్న ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇప్పుడైతే నేను 100 టైమ్స్ ఆఫ్ నా మేకప్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లోనే అని చాలా చేశాను, మళ్ళీ చేస్తాను. ఎవరో కొత్తలో చూస్తే లాస్ట్ వచ్చి ఇట్లా పైకి అనుకుంటూ చూసే బదులు తొందరగా సింపుల్గా పైన ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందా చూడడానికి. సో మీకు కష్టం ఎందుకులేండి. సో అందుకే ఫస్ట్ ఆల్రెడీ చూసే వాళ్ళకి తెలుసు ఇది నా బ్యాగ్ అని. నేను ఏమేమి కంపెనీస్ వాడతాను కూడా చూపిస్తాను. నేను బ్రషెస్ వాడట్లేదు, నో బ్రషెస్ నథింగ్. సో ఫస్ట్ నేను ఈ పింక్ బాక్స్ దగ్గరికి 2 బాక్సెస్ ఉంటాయి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని నార్మల్గా గ్లాస్వి ఉంటాయి కదా, అవి ఒక బాక్స్లో. సో ఈ బాక్స్లో మెయిన్ ఫస్ట్ ఏం యూజ్ చేస్తామో అదే ఉంటుంది. మాయిశ్చరైజర్ అయితే లేదు, అయిపోయింది మాయిశ్చర్. సో ఫస్ట్ ఇక్కడ ఉంటుంది రోజ్లైన్ రుద్దుకున్నాక ఇక్కడ ఇది సన్ స్క్రీన్ రుద్దుకుంటాం కదా. సో ఇంకొంచెం చిన్నదే సన్ స్క్రీన్, మీకు పెట్టుకొని చూపిస్తాను హ్యాండ్కి. సో చాలా బాగుంటుంది సన్ స్క్రీన్. సో ఇప్పుడు చూపిన మంచిగా బ్లెండ్ అవుతుంది. నో స్టిక్కీ గమ్, చాలా మాయిస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది, అస్సలు భయపడకండి. కంపల్సరీ ఇదైతే కొనుక్కోండి. మీకు నాకు తెలిసి నేను ఎక్కడ కొన్నాను, మ్యాంగోస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు వచ్చింది. సో ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాను నాకే అనిపించలేదు. సో నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయిపోయినాక ఇది యూజ్ చేశాక లెట్స్ గో టు ఫౌండేషన్. ఇదైతే క్యాట్ ఫౌండేషన్ అన్నమాట. ఇది కొంచెం అయిపోతుంది, నెక్స్ట్ మంత్ వరకు ఉంటుంది, అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొత్తది కొనుక్కుంటా. ఇది ఎంత అంటే 99 రూపీస్లోనే నాకు వచ్చేసింది. స్ప్రే లాగా ఉంటుంది. సో ఐ విల్ షో హౌ ఇట్ విల్ బ్లెండ్. కొంచెం ఎక్కువ అయిపోయింది కదా. సో కొంచెం మీరు ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్గా యూజ్ చేస్తే మీరు ఈ పని చేయండి. ఇంత తీసుకొని వేస్ట్ ఎందుకు, ఉత్తికి దొరుకుతుంది, ఏమైనా దొరకదు కదా. సో ఇట్లా రుద్దేసుకోండి, అయిపోతుంది. సో మనకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది కదా, ఇలాంటి టిప్స్ నా కాడ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ ఫౌండేషన్ బ్లెండింగ్ నేను బయటనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఫౌండేషన్ బ్లెండింగ్ అందరు ఇక్కడ దేవుడి బొమ్మ పెట్టుకుంటా, నేను ఈ బొమ్మ పెట్టుకుంటా. దేవుడి బొమ్మ కంపల్సరీ పెట్టుకుంటా, ఒక చిన్న గణపతి. సో ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాను కదా, ఇది బ్లెండింగ్. చాలామంది ఇట్లా షార్ట్ సైడ్ బ్లెండ్ చేసుకుంటారు కదా, ఫ్రంట్ సైడ్, బట్ నేను బ్యాక్ సైడ్ బ్లెండ్ చేసుకుంటే చాలా మంచి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్, ఎందుకంటే కొంచెం మంచి బ్లెండింగ్ ఉంటుంది. సో అందుకే బ్యాక్ సైడ్ బ్లెండ్ చేసుకుంటా. సో మీకు క్లియర్ లేకపోతే ఐఎమ్ సారీ, కొంచెం జూమ్ చేసుకొని చూడండి. సో ఇట్ విల్ బీ లైక్ దిస్, చాలా మంచిగా బ్లెండ్ అవుతుంది. స్మెల్ అయితే అర్థమైపోతుంది. నేను ప్రతిదీ స్మెల్ చాలా బాగుండాలి అండ్ క్వాలిటీ చాలా బాగుండాలి అనే కొనుక్కుంటాను, చూస్తాను. బట్ నాకు అక్కడ డబ్బులు ఉండవు కాబట్టి మా మమ్మీని అడుగుతేనే కదా కొనిచ్చేది. ఇంకా నేను చిన్నపిల్లలు, నా కాడ ఇట్లా డబ్బులు ఉంటాయి. సో చూస్తాను, బాగుంటుంది మమ్మీని చెప్తాను, మా మమ్మీ ఓకే అంటే ఆర్డర్ చేసుకుంటాను, వచ్చేస్తుంది, బిల్ పే చేసేస్తాను. అంత ఈజీగా మా మమ్మీ ఏం కావాలంటే నేను కొనిస్తాను. నెక్స్ట్ కాంపాక్ట్, ఇది ఎంత పడిందో ఇక్కడ ప్రైస్ అయితే మెన్షన్ లేదు. సో ఇది ఎంత పడిందో నాకు తెలియదు, బట్ ఇది ఎన్ని రోజులు అయిందంటే, అస్సలు ఎన్ని రోజులు అయిందంటే చూడండి,
అయినా ఇంత అయిపోయింది, ఇంక మొత్తం అయిపోలేదు. సో ఇది దీనికి ఒక మిర్రర్ కనిపిస్తుందా? కెమెరాని చూపిస్తాను మీకు. సరే ఓకే, ఇది ఫ్రంట్ సైడ్ ఏమో నార్మల్గా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ నార్మల్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం షిమరీ ఉంటుంది, బట్ ఇట్స్ బ్రోకెన్. ఓ మై గాడ్, సో ఇది బ్రోక్ అయిపోయిందనమాట. సో ఇంకేం చేయలేం కాబట్టి అదే కొంచెం కొంచెం అద్దుకుంటూ ఉంటే నథింగ్ హ్యాపెన్, అయినా పడుతుంది అనమాట. షిమరీ షిమరీ చాలా బాగుంటుంది. జస్ట్ మీరు ఇట్లా టచ్ చేసి ఇక్కడ నోస్ మీద జస్ట్ ఇక్కడ ఒక లైన్ వేసి రబ్ చేస్తే షిమరీ షిమర్గా. అండ్ ఇక్కడ ఒకటి, ఇది బ్లష్ ఉంటుంది కదా, బ్లష్ బదులు నేను ఈ పౌడర్ వేసేస్తాను, షైనింగ్ ఉంటుంది. బ్లష్ నో యూస్ ఫర్ బ్లష్, నాకు బ్లష్ అని నచ్చదు. సో అది కొంచెం షిమరీ షిమరీగా కొంచెం గ్లోయింగ్ ఉంటుంది. సో ఇది దీనికి మిర్రర్ ఏముండే నార్మల్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉండదు, ఇక్కడ స్టిక్గా ఉండాలి, బట్ ఇది ఇరిగింది కాబట్టి మనం ఏం చేయలేం. అందుకే నేను ఇది ఎక్కువ యూజ్ చేయట్లేదు మధ్య. అండ్ మధ్య ఏం పిల్లలు ఉన్నాయని అండ్ నేను ఈ మధ్య ఇక్కడ బ్లష్ ఏం వేసుకోవట్లేదు, డైరెక్ట్ ఫౌండేషన్ కాంపాక్ట్ దగ్గర. లైట్ లేకపోతే ఈ లైట్ బెస్ట్ అండి, దీపం మారిపోయిన లైట్ బెస్ట్. ఎప్పుడు మన చేతిలో ఏదో మిర్రర్ ఉంటే చాలు. నెక్స్ట్ మనము మేకప్ పౌడర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మనం డైలీ యూజ్ చేసే పౌడర్ కూడా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి ఏదో మీకు ఇంకా అర్థం కాలేదు కదా ఏమంటున్నాను. సో అందుకే అప్పుడప్పుడు నార్మల్గా కొంతమందికి మేకప్ అసలు పడదు, స్కిన్ ఎలర్జీ ఉంటుంది, మేకప్ ఎలర్జీ, బట్ సంథింగ్ ఏవేవో ఉంటుంటాయి కాబట్టి కొంతమందికి హెల్ప్ఫుల్గా నార్మల్ పౌడర్ అయినా ఉండాలి కాబట్టి ఐ విల్ టేక్ దిస్ నార్మల్ వాట్ ఐ విల్ యూస్ ఆల్వేస్. అంటే నేను ఏం యూజ్ చేస్తాను ఎక్కువ అదే తీసుకుంటాను, అంటే ఎక్కువ యూజ్ చేయను, కొంచెమే యూజ్ చేస్తాను అంతే. సో ఇది నెక్స్ట్ బ్లాక్ టిక్లీ ఏంటి అంటే ఇట్లా స్టార్ ఉందని కొనేసుకొని అట్లా. నెక్స్ట్ అప్పుడు మనము ఒకసారి నేను వీడియో తీసినప్పుడు చాలా లాగ్ ఉంది కదా, ఇది పెట్టినా కూడా చాలా బక్కగా అయిపోతుంది చూడండి, గాలి లేక ఊపిరి లేక ఇట్లా. మీకు ఎప్పుడైనా ఇది కొంచెం లాగుంటే బాగుంటుంది అని అనిపిస్తే ఈ జిప్జాప్ బ్యాగ్ ఉంటుంది కదా, కొంచెం వరకే క్లోజ్ చేసుకోండి, ఇంకా కొంచెం వరకు ఓపెన్ చేసుకొని ఉంచుకుంటే సో ఇప్పుడు ఓకేనా. సో ఈ బాక్స్ ఖాళీ, దీంతో కూడా ఖాళీ. ఈ బాక్స్లోనే ఎక్కువ ఉన్నాయి మోస్ట్, ఈ బ్యాగ్లోనే ఎక్కువ ఉన్నాయి ఈ బ్యాగ్లో కంటే, ఎందుకంటే మోస్ట్ ఆ బ్యాగ్లో చాలా థింగ్స్ పెట్టాను కాబట్టి అట్లా. లేకపోతే ఎందుకుంటుంది, లేకపోతే రియల్గా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో కొన్ని ఎందుకు పెట్టానంటే సక్సెస్ఫుల్గా సెట్ అవ్వాలి కాబట్టి కొన్ని పెట్టాను, లేకపోతే ఇది ఎంతైనా క్లోజ్ అవుతే ఎన్ని కావాలని మొత్తం దీంట్లో పెట్టేసుకుంటాను. చూడడానికి పెద్ద బాక్స్, లోపల అయితే కొన్ని పడతాయి, ఏం పికప్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ బాక్స్ అయిపోయింది కదా, ఈ బాక్స్ నా మేకప్ బాక్స్ అని పెట్టేది. నెక్స్ట్ ఈ బాక్స్కి వచ్చేస్తే మీరు చూడొచ్చు,
ఫ్రెండ్స్. వాట్ ఇంత ఉందేంటి? సరే, ఇప్పుడైతే నేను మొత్తం చూపిస్తాను, మీరైతే అస్సలు బాధపడకండి. ఫస్ట్ కొంచెం పెన్సిల్స్, ఐ మేకప్స్ అవి అంటుంటాయి కదా, లిప్స్టిక్స్, అవి చూపిస్తాను, చూసాను. ఫస్ట్ ఇది కాజల్. ఎక్కువ మేము కాజల్ యూజ్ చేయము, ఎందుకంటే నా ఫేస్కి కాజల్ పడదు. సో మేము తెచ్చేటప్పుడు కూడా ఇంతే ఉంది, బట్ అస్సలు అయిపోలేదు. ఒకటి మ్యాజిక్. అండ్ నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి అట్లా ఎక్కువ రెడీ అయినప్పుడు దిష్టి తలగకుంటే దిష్టి బుట్టులాగా కూడా ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఇస్ ఐలైనర్. చాలా రోజులు అనుకొని, ఎన్ని రోజులు అయిందో, నా 4th క్లాస్లో, ఇప్పుడు 5th, నా 4th క్లాస్ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ డే స్టార్ట్ అవ్వేటప్పుడు ఇది కొనింది మా మమ్మీ. ఇప్పటి వరకు నో యూస్, అస్సలు అయిపోలేదు, చాలా మంచిగా ఉంది. ఐ లైక్ ఇట్. సో నెక్స్ట్ లిప్ లైనర్. ఇది ఇప్పుడు చూడడానికి కొంచెం పెద్దగా ఉంది కదా, చాలా రోజులు నేను తీసుకొని, సో అందుకే ఇంకా కొంచెం పెద్దగా ఉంది. ఎందుకంటే నేను అది చేసి షార్ప్ చేయనట్టు ఉంటుంది. ఇప్పుడు నేను లిప్ లైనర్ పెట్టి చెప్పినా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళట్లే కాబట్టి లైట్గా లిప్ లైనర్ పెట్టి చూపిస్తాను. ఎక్కడికైనా వెళ్ళినా జస్ట్ ఇక్కడ ఎక్కువ డార్క్ పడదు కెమెరాలో. మీకు ఒకసారి టచ్ చేసి ఇక్కడ వేసుకున్నాను, అప్పర్ పార్ట్ వేసుకోలేదు. అప్పర్ పార్ట్ వేసుకున్నప్పుడు సంగతికి. సో లిప్ లైనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లిప్స్టిక్లా కూడా. జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని అని ఒక 2-3 minutes అంటే చాలా మంచి క్యూట్ లుక్ ఉంటుంది. ఇలా లిప్స్టిక్ ఎక్కువ సెట్ అవ్వదు, కొంచెం సెట్ అవుతుంది. అది కూడా మేకప్ వేసుకున్నట్టే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇదేంటో తెలుసా, ఇది మస్కరా. కానీ మస్కరా ఇంకొకటి ఉంది, ఎందుకు తెలుసా? ఇది మా మమ్మీ కోసం. కొంచెం మా మమ్మీకి ఇక్కడ కొంచెం వైట్ హెయిర్ ఉంటుంది కదా, దానికి ఏదేదో ప్రోడక్ట్స్ అవి ఇవి వాడతారు. మా అమ్మాయి అన్నీ పక్కన పడేసి జస్ట్ అమ్మ ఎంత పెట్టుకుంది. ఇది జస్ట్ మస్కరా ఇట్లా ఉండదు, ట్యాప్ చేసేస్తుంది అంతే, కొంచెం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఐలైనర్ కాటుకి ఇక్కడ ఉంటుంది, ఆ 2 పెట్టుకొని దీనికి యూజ్ చేస్తాను బొట్టుకి. సో ఇవి చూపించాను. నెక్స్ట్ ఇది ఒక లిప్స్టిక్, అన్లాక్ లిప్స్టిక్. ఆల్రెడీ లాక్ తీసేసాను నేను, ఎందుకంటే ప్లాస్టర్ పెట్టాను తెలుసా. ఒకటి లిప్స్టిక్కి ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అది కొంచెం ఇరిగింది. సో అందుకే ఇప్పటి నుంచి కొంచెం ఇది ఒక్కటి లాక్, ఇది ఇరగలేదు, వేరే తిరిగింది. సో అది లాక్ చేసి ఇది లాక్ చేయాలి, అది మాత్రమే లాక్ చేశాను, ఇది లాక్ చేయలేదు. ఇది కూడా డౌన్ పార్ట్ లాక్ చేసేసాను, ఈ అప్పర్ పార్ట్ ఉంచుకున్నాను. ఏదో ఒక పార్ట్ అయితే ఓపెన్ చేసి ఉంచాలి, అన్ని పార్ట్లు ఓపెన్ చేసి సరిపోతాం. నెక్స్ట్ ఇది సన్ స్క్రీన్, ఇందాక చూపించిన సన్ స్క్రీమే ఇది. నెక్స్ట్ మస్కరా అని చెప్పాను కదా, ఇది ఒక చిన్న బాటిల్ మస్కరా. దిస్ ఇస్ డార్క్ లిప్స్టిక్. మీకు ఇలాంటిది ఇట్లా డిజైన్ రావాలంటే ఒక పని చేయండి, హాట్ వాటర్, జస్ట్ హాట్ వాటర్ ఈ లిప్స్టిక్ మీద వేయండి, ఇట్లా వేయండి. ఒక 2-3 minutes తర్వాత ఇట్లా డిజైన్ వస్తుంది.
అది ఉంటుంది, ఇంకా ఎప్పుడు కంప్లీట్ చేస్తాం. చాలామంది లిప్స్టిక్లు అంటారు, అస్సలు ఉండవు అమ్మాయిల చేతిలో లిప్స్టిక్లు అని అబ్బాయిలు చెప్తారు కదా, కొని వేస్ట్ అమ్మాయిలకి అని చెప్తారు కదా. నా కాడైతే చాలా లిప్స్టిక్లు ఉంటాయి, అస్సలు వేస్ట్ చేయను నేను, ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ స్మాల్ లిప్స్టిక్, పర్పుల్ కలర్ లిప్స్టిక్. ఇది చిన్న లిప్స్టిక్, ఎంత పెద్దగా ఏమి కదా, తెచ్చేటప్పుడు ఎట్లుంటుంది. సో అన్ని లిప్స్టిక్ లిప్స్ మీద వేసుకుంటే చచ్చిపోతాను. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఐ మేకప్కి అట్లుంటుంది. సో ఇది చూసే వాళ్ళకి ఏముండదు, సర్దే వాళ్ళకే చుక్కలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూసే వాళ్ళకి ఏముంటుంది, ఏముండదు, సర్దే వాళ్ళకైతే చుక్కలు కనిపిస్తుంది తెలుసా. ఇదే కాదు ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా. అన్నీ చూపిస్తే ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదొక లిప్స్టిక్ ఉంది, ఇది షైనింగ్ లిప్స్టిక్. అంటే అన్ని లిప్స్టిక్ వేసుకున్నాక ఇది ఇట్లా 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 టచ్ చేస్తే కొంచెం మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం డార్క్ కూడా ఉంటుంది, అండ్ నెక్స్ట్ కొంచెం షిమరీగా ఉంటుంది. ఇంకా పెట్టలేదు, సో అందుకే షిమరీగా లేదు. ఓకేనా, ఇది లాక్ అని చెప్పాను, లాక్ వేసేసాను ప్లాస్టర్తో అన్నాను, ఇదే ఇరిగింది, ఈ ఫ్రంట్ పార్ట్ ఇరిగింది. సో నెక్స్ట్ ఈ బుల్లి ఇయర్ రింగ్స్ ఇంకొన్నా నేను వేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ దీంట్లో పడేస్తాను. ఇది కొత్త ఐబ్రో పెన్సిల్ అండ్ ఇది పాత ఐబ్రో పెన్సిల్. తెచ్చేటప్పుడు ఇంత అందంగా ఉంటుంది, ఒక 2-3 డేస్ తర్వాత ఇంత చండాలంగా క్యాపిక్ ఉంటుంది. సో అబ్బాయిలు అందుకే తిడుతూ ఉంటారు, దానికి కూడా ఒక నమ్మకం ఉంది. కొన్నిటి వరకే తిట్టాలి అబ్బాయిలు, ఊకే తిట్టదు. అండ్ ఇట్ ఈస్ నెయిల్ రిమూవర్ and it is eyeshadow small palette, eyeshadow palette. Eyeshadow palette. ఓకే, ఇది నేను అయిపోకొట్లేదు ఏమనుకోకండి, ఇది వాళ్ళే ఇట్లా ఇచ్చారు. నేను వాళ్ళని తిట్టట్లేదు, అమెజాన్ వాళ్ళని, మంచి క్వాలిటీ ఇస్తారేమో అనుకుంటే ఇట్లా ఇచ్చారు. బట్ నో ప్రాబ్లం. నేను మోస్ట్ యూజ్ చేసేది ఏంటి తెలుసా, ఇది మన స్కిన్ టోన్ కలర్. నెక్స్ట్ ఇది ఏంది, ఇంత పట్టుకొని గంట సేపు ఉండాలి. సో నెక్స్ట్ కలర్ ఇస్ దిస్, ఈ కలర్ యూజ్ చేస్తాను. ఇది యూజ్ చేస్తాను. డార్క్ కలర్స్ యూజ్ చేస్తాను, బట్ ఎప్పుడో ఒకసారి డార్క్ పడితే చూడండి, అప్పుడు మన స్కిన్ టోన్ కలర్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది, కొంచెం లైట్గా కనిపిస్తుంది. అందుకే స్కిన్ టోన్ కలర్ ఇంత. అండ్ ఈ సైడ్ అంతా బ్లష్ అనమాట. బ్లష్లో నేను జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఫౌండేషన్ బ్లెండింగ్ చూపించాను కదా, దాంతో అన్ని కలర్స్ మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి నాకు నచ్చదు, అందుకే అస్సలు పడదు అనమాట నా ఫేస్ మీద. సో అందుకే నాకు నచ్చదు, అది మన బ్లష్ ఎందుకు నాకు నచ్చదు. సో అంతే, ఈ వీడియో మీకు నచ్చితే ఇంకొక చూపించలేదు, డౌనర్ పార్ట్. ఇదేమో ఇది షైనింగ్ పౌడర్, ఇది నార్మల్ పౌడర్. ఈ పౌడర్స్కి ఇవి. అండ్ ఇట్ సైడ్ అంతా లిప్ బామ్, ఈ లిప్ బామ్స్కి ఇవి. లిప్ గ్లాసెస్ అని కూడా అనొచ్చు, తప్పలేదు లిప్ గ్లాసెస్ అనడానికి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఇది అంతే, ద ఎండ్ అయిపోయింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇక మీ మేఘనా. బాయ్. ఇంకొకటి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకొక ఛానల్ నేను ఈ మధ్య ఆర్ట్ గర్ల్స్ అని పెట్టాను. ఆ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే నా ఆర్ట్ వీడియోస్ అన్నీ ఉంటాయి, నేను ఏమేమి చేస్తాను అంటే కొన్ని యాక్టివ్ ఉంటాయి కదా. ఈ యూట్యూబ్ ఛానల్ కంటే ఈ యూట్యూబ్ ఛానల్ అంటే అన్ని వీడియోస్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అక్కడ ఏంటంటే జస్ట్ నా యూట్యూబ్ అంటే ఆర్ట్ వీడియోస్ మాత్రమే
షేర్ చేస్తాను మీకు. సో ఆర్ట్ని గర్ల్స్ ఆర్ట్ అనమాట, గర్ల్స్ ఆర్ట్ అంటే బాయ్స్ కూడా చేయొచ్చు, గర్ల్స్ కూడా చేయొచ్చు. నేను గర్ల్ని కాబట్టి గర్ల్స్ ఆర్ట్ అని పెట్టాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళని చూసి స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. అండ్ బెల్ ఐకాన్ అయితే వీడియో కొట్టాల్సిందే, మర్చిపోతే వీడియోస్ నేను మర్చిపోతాను. బాయ్.